అలాగే నా పేరు హైదరాబాద్ మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ఈ ఇష్యూ బేసిక్గా కొంచెం బాగా ట్రెండ్ అవుతోంది అండ్ అందరూ కూడా వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఏమైంది ఏంటి అనేది ఎవరికి కూడా క్లారిటీ రావట్లేదు. సో కొంచెం డీటెయిల్డ్గా ఈ ఇష్యూ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు ఎక్కడ ఇదంతా కూడా మొదలైంది, ఎక్కడ ప్రాబ్లం అయింది ఇదంతా కూడా అనేది కొంచెం క్లియర్ కట్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇష్యూ అంతా మొదలైంది ఎక్కడ అంటే ఒక ఫెడరేషన్కి సంబంధించి బేసిక్గా TFDA అన్న పేరుతో ఒక ఫెడరేషన్ అయితే ఉందన్నమాట. దాని ఫుల్ ఫామ్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్లో ఏదైతే ఆధిపత్య పోరుందో దాని కారణంగా ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇదే మెయిన్ రీజన్. సో అసలు ఏం జరిగింది ఏంటనేది చూద్దాం. బేసిక్గా 6 నెలల క్రితం ఈ జానీ మాస్టర్ గారి వైఫ్ అయిన సుమలత గారు ఆ ప్రెసిడెంట్ కింద సెలెక్ట్ అయ్యారు. ఈ TFDAకి తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు. సో 6 నెలల క్రితం ఆవిడ ప్రమాణ స్వీకారం అది కూడా చేశారు. కాకపోతే మధ్యలో మళ్ళీ ఒక ఇష్యూ రావడం వల్ల అంటే ఈ పాయింట్ బేసిక్గా అక్కడ ఉన్న కొంతమంది డాన్సర్స్ మాస్టర్స్ చెప్పారు. సో అంటే మీడియాతో మాట్లాడుతున్నప్పుడే సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే బేసిక్గా ఈ సుమలత గారు కావచ్చు లేదంటే జానీ మాస్టర్ కావచ్చు. సుమలత గారు అసలు పేరు ఆయేషా, జానీ మాస్టర్ ఫుల్ నేమ్ వచ్చి షేక్ జానీ బాషా. సో వీళ్ళిద్దరే బేసిక్గా ఆ రోజు ప్రమాణ స్వీకారం టైం కూడా అక్కడ కనబడిన వాళ్ళు మనకి. సో 6 నెలల క్రితం ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు. సో ఇదంతా కూడా ఓకే. అయితే బేసిక్గా ఆవిడ కొన్నాళ్ళ క్రితం ఆ ప్రెసిడెంట్ పదవి ఏదైతే ఉందో దానికి రాజీనామా చేశారు. ఈవెన్ జానీ మాస్టర్ కూడా కంప్లీట్గా దీని నుంచి బయటకు వచ్చారు. సో వీళ్ళిద్దరు కూడా రిజైన్ చేశారు వాళ్ళ రోల్స్కి. సో ఆ రిజగ్నేషన్ ఫెడరేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఫెడరేషన్ అంటే ఏంటి బేసిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. బేసిక్గా తెలుగు స్టేట్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇది బేసిక్గా ఎటువంటి వేరే ఆర్గనైజేషన్స్ ఏవైనా సరే రన్ అవ్వాలన్నా అండ్ వాటికి సంబంధించి ఏం జరగాలన్నా సరే వాటన్నిటికి సంబంధించిన నిర్ణయాలు ఫెడరేషనే తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఛాంబర్ అయినబ్బా పేర్లు వేరు, పని పర్పస్ ఒకటే, PPP అనమాట. పని పర్పస్ ఒకటే కానీ పేరు వేరు. సో అది మొత్తం ఇక్కడ PPP మోడల్ నడుస్తుంటుంది. సో మొత్తం అన్నిటినీ కూడా ఫెడరేషన్ డిసైడ్ చేస్తుంది. అయితే ఫెడరేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే ఒక పాయింట్ చాలామందికి ఉంటుంది. జనరల్గా అసలు ఫెడరేషన్ వల్ల అవసరం ఏముంది, అసలు అది ఉండాల్సిన నెసెసిటీ ఏముంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఫెడరేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ వాటి గురించి కూడా చెప్తాను. సో అప్పుడు మీకు ఏంటంటే ఫెడరేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి వీళ్ళందరూ పోరాడుతున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు బేసిక్గా ఫెడరేషన్ యొక్క అనుమతి లేకుండా ఈ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏదో దాని అనుమతి లేకుండా ఈ TFDA ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో బై ఎలక్షన్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అది దేనికనేది ఐడియా లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ రాజీనామా చేశారు, మళ్ళీ ఆ పదవులకి అది ఫెడరేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది అనేది మనకు చెప్తున్న పాయింట్. మరి వాళ్ళ పదవుల కోసమే మళ్ళీ మేబీ బై ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారా అన్నది ఒక పాయింట్ నడుస్తుంది. మేబీ అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు. సో బై ఎలక్షన్ పెట్టినట్టయితే మళ్ళీ వాళ్ళే గెలుస్తారు అన్న పాయింట్ ఉండొచ్చు. సో ఫెడరేషన్ దగ్గర ఆల్రెడీ అంటే వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి మళ్ళీ ఆ పదవిలో ఉంటేనే బాగుంటుందని చెప్పి వాళ్ళకి అనిపించి మేబీ వాళ్ళ కోసమే బై ఎలక్షన్ కండక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తే సరిపోద్ది కదా. సో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు వచ్చి ఓట్లు వేయాల్సిన అవసరం లేదు మోస్ట్లీ. సో ఇప్పుడు ఒక 10 మంది రాజీనామా చేశారు. ఆ 10 మంది రాజీనామా చేయడం వల్ల గట్టిగా మొదలైంది బై ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని. సో అసలు ఫస్ట్ ఫెడరేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది చెప్తా. సో దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫెడరేషన్ కనుక ఉన్నట్టయితే అక్కడ ఎవరైతే ఆ ఫెడరేషన్లో చేరుతారో డాన్సర్స్ వాళ్ళందరికీ కూడా బాగా అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే యూనియన్ మెంబర్స్గా కొంతమంది ఒక చోట చేరి వాళ్ళందరూ కూడా వచ్చి ఫెడరేషన్ కింద చేరుతారనమాట. సో ఇప్పుడు ఈ TFDA ఏదైతే ఉందో ఆ TFDA కూడా ఫెడరేషన్ కిందకే వస్తుంది. సో TFDAలో ఏదైతే జరుగుతుంటుందో ప్రతిదాన్ని కూడా ఫెడరేషన్ మానిటర్ చేస్తుంది. ఒకవేళ ఫెడరేషన్ అండర్లో కనుక దాన్ని పెట్టట్లేదు అనుకోండి, దాన్ని బేసిక్గా కంప్లీట్గా ఏదో రద్దయినా చేయడం జరుగుతుంది, లేదంటే ఆ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళని లైక్ ఎట్లా అంటే మోస్ట్లీ కొంచెం వేరే దగ్గర అవకాశాలు తక్కువ ఇస్తారు. అంటే వాళ్ళను కొంచెం బ్యాన్ చేయడం కానీ బాయ్కాట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఫెడరేషన్ని బ్యాన్ చేస్తున్నారు, వీళ్ళు ఫెడరేషన్ని బాయ్కాట్ చేస్తున్నారు. ఎవరు? జానీ మాస్టర్ అండ్ సుమలత గారు. ఎందుకు? ఫెడరేషన్ వాళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి. సో మరి అది ఏ కారణం చేత అనేది మనకు తెలియదు. ఫెడరేషన్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు, వాళ్ళకే తెలుస్తాయి అంతే. సో నేను శేఖర్ మాస్టర్ కూడా మెసేజ్ చేశాను దీని గురించి మాట్లాడడం కోసం అని చెప్పి. ఆయన షూట్లో ఉన్నానని చెప్పి రిప్లై ఇచ్చారు. సో ఫర్దర్గా కాల్ చేస్తారన్నారు. ఒకవేళ కాల్ చేసి ఆయన ఏమైనా కొన్ని డీటెయిల్స్ నాకేమైనా చెప్పినట్టయితే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు అన్నీ కూడా క్లారిటీ చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరేషన్ అడ్వాంటేజెస్లో ఒకటి జాబ్ ప్రొటెక్షన్. సో ఎవరైతే
డాన్సర్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ ఫెడరేషన్ అండర్లో ఏవైతే సినిమాలు ఉంటాయో వాటన్నిటిలోని కూడా వీళ్ళనే డాన్సర్స్ కింద పెట్టుకుంటారు అనమాట. సో ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు జానీ మాస్టర్కో శేఖర్ మాస్టర్కో జనరల్గా ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే ఎక్కువ అమౌంట్లు వస్తాయి. కానీ వెనక డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్లు కదా, రోజువారీ కూలీలు ఉంటాయి, బేటాలు ఉంటాయి. సో ఆ బేటాలు బేసిక్గా కొంచెం అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం అలా స్టేబుల్గానే ఉండిపోతే తప్ప పెరగవు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా వర్క్ అనేది ఉంటుంది కొంచెం ఆ ఫెడరేషన్ అండర్లో కనుక ఉన్నట్టయితే. సో ఆ ఫెడరేషన్ అండర్లో ఏవైతే ఆల్మోస్ట్ ప్రతి సినిమా ఫెడరేషన్ కిందకే వస్తుంది, ఛాంబర్ కిందకే వస్తుంది, ఎందుకంటే టైటిల్ రిజిస్టర్ చేయాలి కాబట్టి. సో ఇదంతా కూడా ఏంటంటే అందరూ కలిసి తీసుకునే ఒక నిర్ణయం ఇది. దీనికి బేసిక్గా చట్టబద్ధత అలాంటివి ఏమి ఉండవు. అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు బేసిక్గా ఇదేమి గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాదు. ఇప్పుడు ఫెడరేషన్ కానీ అంటే ఛాంబర్ కానీ ఒక నోటీస్ ఇచ్చింది అంటే అది గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాదు, గవర్నమెంట్ పాస్ చేసిన యాక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఒక మాట మీద అనుకొని ఉంటారు. సో అలా ఉంటేనే బేసిక్గా ఇక్కడ బాగుంటుంది, లేదంటే కష్టం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ డాన్సర్లు అందరూ కూడా వచ్చి స్ట్రైక్ చేశారు అనుకోండి, అబ్బా అప్పుడు ఏమవుతుంది? డాన్సర్లు అవైలబిలిటీ ఉండదు. సరే వేరే స్టేట్లో తెప్పించుకుంటారు, వేరే స్టేట్లో కూడా ఇక్కడికి తెప్పించనీయకుండా ఇక్కడ వీళ్ళందరితోని కూడా అక్కడికి ధర్నాలు అవన్నీ కూడా చేయించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? షూటింగ్లు డిస్టర్బ్ అవుతాయి, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. సో బేసిక్గా లోకల్ డాన్సర్సే ఉండాలి, అండ్ వాళ్ళకి పని ఉండాలి, అండ్ వాళ్ళ జీతాల గురించి కూడా వీళ్ళు రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటారు. సో ఎక్స్‌ప్లాయిటేషన్‌ని తగ్గిస్తూ ఉంటారు. అండ్ బేసిక్గా సో వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఈ ఫెడరేషన్ అండర్లో ఉన్న డాన్సర్స్ లేదంటే ఆర్టిస్ట్లో ఎవరో ఒకరు మొత్తానికి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే డాన్సర్లకి అసోసియేషన్ ఉందో TFDA, ఆర్టిస్టులకు ఒకటి ఉంటుంది. మేల్ ఆర్టిస్టులకు ఒకటి పెడతారు, ఫిమేల్ ఆర్టిస్టులకు ఒకటి పెడతారు, అట్లా పెడతా ఉంటారు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే డిపెండ్స్, అది అంతే ఇంకా అట్లా మారుస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా ఫెడరేషన్ కిందకు వస్తాయి. సో ఫెడరేషన్ వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో తర్వాత ఈ శాలరీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఫిక్స్డ్గా పెట్టే ప్రయత్నం చేస్తారనమాట. ఎందుకు? బేసిక్గా ఒక సినిమా బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది 5 కోట్ల బడ్జెట్ సినిమా అనుకుందాం, ఇంకోటి 50 కోట్ల బడ్జెట్ సినిమా అనుకుందాం. ఏదైనా సరే డాన్సర్లు బేసిక్గా వచ్చి కష్టపడేది ఒకటే ఉంటుంది, గొడ్డు చాకరీ సేమ్ ఉంటుంది. సో అందుకని బేసిక్గా డాన్సర్లకు ఏం చేస్తారు, మీరు ఏ సినిమా అయినా సరే మీ బడ్జెట్ ఎంతైనా కావచ్చు, మీరు డాన్సర్లు ఎంతమంది కావాలో చెప్పండి. మీకు 100 మంది డాన్సర్లు కావాలంటే ఒక పర్సన్కి 2,000 ఎంతో అనుకుందాం, అంత ఉంటుందో లేదో మనకు ఐడియా లేదు, 1000 రూపాయలు అనుకుందాం. పోనీ 1000 రూపాయలు, మీకు 100 మంది డాన్సర్లు కావాలి. సో 100 × 1000 మీరు పేమెంట్ ఇచ్చుకోవాలి. మీరు లేదు మాకు అంత బడ్జెట్ లేదంటారా, 10 మందినే పెట్టుకోండి, సరిపోద్ది. సో అట్లా అనమాట. సో ఈ బేసిస్ మీద డిస్కషన్స్ ఉంటాయి. బట్ డైలీ బేసిస్ అయితే మటుకు మెయింటైన్ చేస్తారు, అంటే ఎంత ఇవ్వాలనేది అట్లా ఉండి తీరుతుంది, దాని ప్రకారం వెళ్ళాలి. తర్వాత ఓవర్ టైమ్స్ ఏమైనా కానీ చేసినట్టయితే కాల్ షీట్లు బేసిక్గా ఒక టైం నుంచి ఒక టైం వరకు ఉంటాయి, 8 నుంచి 8 వరకు ఉంటాయి మోస్ట్లీ. సో ఈ టైం వరకు పర్లేదు. అది కాకుండా ఎక్స్ట్రా టైం కనుక చేయాల్సి వచ్చినట్టయితే వాటికి పేమెంట్లు ఇవ్వాలి ఉంటుంది. తర్వాత నైట్ టైం కనుక షూటింగ్ చేసినట్టయితే వాటికి అలవెన్స్ ఇవ్వాలి. వేరే దేశాల్లో కనుక షూటింగ్లు చేసినట్టయితే వాటికి అలవెన్స్లు ఇవ్వాలి, ట్రావెల్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మళ్ళీ ఫెడరేషనే డిసైడ్ చేస్తుంది. ఇంక ఇది కాకుండా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కొన్ని కండక్ట్ చేస్తుంది ఆ స్టాఫ్ కోసం. ఏంటంటే మెడికల్ అసిస్టెన్స్, తర్వాత ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బెనిఫిట్స్ ఇవ్వడం, లైక్ ఇన్సూరెన్స్ లాంటివి, వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం, తర్వాత రిటైర్మెంట్ సపోర్ట్. అది అన్నిసార్లు ఉండదులేండి, మన దగ్గర అసలు ఉండదు, ఎవరో కొద్ది మందికి ఉంటే ఉంటుంది తప్పిస్తే మోస్ట్లీ అందరికీ ఉండదు. సో తర్వాత లీగల్గా సపోర్ట్ చేయడం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి 100 మంది డాన్సర్లు పిలిపించుకున్నారు, మనిషికి 1000 రూపాయలు చెప్పారు పేమెంట్, అది మాట్లాడుకున్నారు. సో అంతా అయిపోయింది, 1,00,000 రూపాయలు పేమెంట్ రోజుకి. సో అట్లాగా 100 రోజుల పాటు, 100 కాదు కానీ 20 రోజుల పాటు షూటింగ్లు చేశారు. సో ఎంత పేమెంట్లు ఇవ్వాలి? 20 లక్షల పేమెంట్లు ఇవ్వాలి. ఆ 20 లక్షల పేమెంట్లు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పేమెంట్లు ఇవ్వలేదు, ఎగ్గొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్గా ఎక్కడో రావాల్సిన డబ్బులు ఆగిపోయి, బడ్జెట్ పెరిగిపోయింది, అనుకోని విధంగా వాళ్ళకి లాసులు వచ్చాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఇన్ టైం పేమెంట్ ఇవ్వలేకపోతున్నారు. సో అప్పుడు ఏంటి, లీగల్గా సపోర్ట్ ఇస్తారు. అలాగే కాంట్రాక్ట్ డిస్ప్యూట్స్ ఉన్న, వర్క్ ప్లేస్లో ఏదైనా హెరాస్మెంట్ ఉన్నా, లేడీస్ అయితే లేడీస్కి, జెంట్స్కి అయితే జెంట్స్కి. లేడీస్కి ఒక రకమైన హెరాస్మెంట్ ఉంటుంది, జెంట్స్కి ఒక రకంగా ఉంటుంది. తర్వాత ఇంజురీస్ ఏమైనా అయితే వాటికి కాంపెన్సేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తర్వాత వర్కింగ్ కండిషన్స్ కొంచెం సేఫ్గా ఉండేలా కూడా చూసుకుంటుంది ఫెడరేషన్. అంటే దానికి కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు వీటన్నిటికీ కూడా. ఆ గైడ్లైన్స్ ఫాలో అయిపోవాల్సి ఉంటుందన్నమాట. ఒకటి రీజనబుల్ వర్కింగ్ అవర్స్, తర్వాత మధ్య మధ్యలో బ్రేక్లు ఇవ్వాల్సి ఉంటుంది డాన్సర్స్కి కూడా. సో మీరు కంటిన్యూస్గా చేయిస్తానంటే అవ్వదు. సో లంచ్కి తర్వాత మధ్యలో స్నాక్స్ బ్రేక్ ఉంటుంది, టీ బ్రేక్ సాయంత్రం పూట అది ఉంటుంది. ఇవన్నీ బ్రేకులు ఉంటాయి ఖచ్చితంగా, అవి ఉండాలి. తర్వాత డ్యాన్స్ షూట్ల టైంలో సేఫ్టీ మెజర్మెంట్లుగా తీసుకోవాల్సి వస్తే అవి తీసుకోవాలి. తర్వాత రిస్కీ పర్ఫార్మెన్స్లు చేస్తున్నప్పుడు ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా ఫెడరేషన్ చెప్తుంది అనమాట. అలాగే బార్గెయినింగ్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఒక 100 మంది డాన్సర్లు ఒక ఫెడరేషన్ కింద ఉన్నారనుకుందాం. సో వాళ్ళలో ఒక 10 మందికి వాళ్ళ జీతాలు సరిపోవట్లేదు అనిపించింది, వాళ్ళకి ఏదో 10,000 ఇస్తున్నారు అనుకుందాం. సో వాళ్ళకి 15,000 కావాలనిపించింది అనుకుందాం నెలకి.
సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ 10 మంది వెళ్ళి మేము ఇప్పుడు మా 10 మందికి జీతాలు పెంచండి అని అడిగారు అనుకోండి, అవ్వని పని. ఆ 10 మంది పెంచమంటారు, మిగతా 90 మంది ఏమో మాకు బాగానే సరిపోతున్నాయి, మాకేమి ప్రాబ్లం లేదు అది అని చెప్పారు అనుకోండి. వాళ్ళ క్లాసులు వస్తాయి, ఈ 10 మంది బయటికి వెళ్ళిపోతారు. అండ్ బయటికి వెళ్ళిపోతేనేమో ఉన్నవి కూడా పోతాయని భయం ఉంటుంది. సో మోస్ట్లీ అందుకే వీళ్ళు సపోర్ట్ బాగానే చేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 100 మంది 90 మంది ఎవరైతే ఉన్నారో వద్దనుకున్న వాళ్ళు కూడా వీళ్ళతో పాటు చేరి అవును మంచిది నిజమే కదా జీతాలు పెంచాలి ఎన్నాళ్ళు ఇలాగా అని చెప్పి అందరూ మాట్లాడుకొని, సో 100 మంది వెళ్ళి ఫెడరేషన్తో మాట్లాడుకొని, సో 100 మంది మాకు జీతాలు పెంచండి లేదంటే డైలీ వేజెస్ పెంచండి అని చెప్తారు. సో అప్పుడు ఫెడరేషన్ వచ్చి పెంచమని చెప్తుంది అనమాట. సో కలెక్టివ్ బార్గెన్. సో అలాగే వర్కింగ్ అవర్స్ గురించి డిస్కషన్స్ ఉంటాయి, బెనిఫిట్స్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. అలాగే కలెక్టివ్గా అందరూ మాట్లాడుకోవడానికి ఇప్పుడు 100 మంది ఒకటేసారి వెళ్ళి ఎవరితోనో మాట్లాడతానంటే అయ్యే పని కాదు కదా. సో 100 మంది తరపున ఫెడరేషన్ నుంచి ఒక 2-3 వెళ్ళి మాట్లాడతారు అలా అనమాట. అలాగే ఇంకా ట్రైనింగ్స్ ఉంటాయి కొన్ని, స్కిల్ డెవలప్మెంట్ అంటే లైక్ డ్యాన్స్ వర్క్షాప్స్, మాస్టర్ క్లాసెస్, సేఫ్టీ ట్రైనింగ్, కొరియోగ్రాఫర్స్ సెమినార్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినట్టయితే వాటిని బేసిక్గా సాల్వ్ చేస్తుంటుంది. బట్ ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చిందే ఫెడరేషన్ కోసం, అది వేరే విషయం. సో ప్రొడ్యూసర్స్ మధ్య, కొరియోగ్రాఫర్స్ మధ్య, డాన్సర్స్ మధ్య, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ కనుక వచ్చినట్టయితే వాటిని ఈ ఫెడరేషన్ బేసిక్గా హ్యాండిల్ చేస్తుంటుంది. తర్వాత ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి, సీరియస్ ఇల్నెస్ వచ్చి, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యి, ఇండస్ట్రీ షట్ డౌన్ అయినప్పుడు, కరోనా టైంలో అదేగా అయింది. సో ఆ టైంలో ఫిల్మ్ అసోసియేషన్ చాలా మందికి గ్రాసరీస్, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట మెంబర్స్ అందరికీ కూడా. సో ఇలా చేస్తూ ఉంటారు. తర్వాత పర్సనల్ రికగ్నిషన్, ఇంకా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులని చెప్పి ఐడెంటిటీ, ఇక ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఉండే డాన్సర్లు వేరబ్బా, ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో చేసేవాళ్ళు వేరు. వాళ్ళకి ఏంటంటే ఆ వీడియో వైరల్ అయితే వాళ్ళకి పేరు వస్తుంది, లేదంటే రాదు. సో అది వేరే విషయం. కానీ ఇక్కడ అలా కాదు. వీళ్ళకి ఏంటంటే జనరల్గా ఇండస్ట్రీలో పేరు వస్తుంది, బయట రాదు. ఇక్కడ కూడా కొరియోగ్రాఫర్లకి, మెయిన్ డాన్సర్లకి, పెద్ద డాన్సర్లకి ఏదో వస్తుంది లైట్ తప్పిస్తే జనరల్గా ఎక్కువ మందికి రాదు. సో అది ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ ప్రొఫెషనల్ క్రెడిబిలిటీ ఉంటుంది. సో ఆపర్చునిటీస్ పెంచుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టైంలో తమిళ ఇండస్ట్రీలో డాన్సర్లు అందరూ కూడా, మెయిన్ డాన్సర్లు అందరూ కూడా బాగా ఇంజూర్ అయ్యారు, ఏదో ఇబ్బంది అయింది, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, రాలేకపోతున్నారు. సో ఇక్కడ నెట్వర్కింగ్ ఉంటుంది మొత్తం. సో వీళ్ళకి కాంటాక్ట్ అవుతారు, ఇమీడియట్గా 100 మంది డాన్సర్లు బస్ చేసి పంపించేస్తారు అలా అనమాట. అలా కూడా ఉంటుంది. సో పెద్ద ప్రొడక్షన్ హౌస్లు వేరే ఉంటాయి, బాలీవుడ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇప్పుడు అవి ఆర్ఎఫ్సీలో షూటింగ్ చేస్తున్నాయి, హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాయి, అన్నపూర్ణలో షూటింగ్ చేస్తున్న టైంలో వాళ్ళకి బేసిక్గా ఇక్కడ లోకల్ డాన్సర్లు ఉంటే సరిపోతుంది, మళ్ళీ బాలీవుడ్ నుంచి ఎందుకు తెప్పించుకోవడం, వాళ్ళ బడ్జెట్లు ఎక్కువ అనుకున్నారు. సో ఆ ప్రొడక్షన్లన్నిటికీ కూడా వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళు బేసిక్గా వీళ్ళతో మాట్లాడి పంపిస్తారు డాన్సర్లని. సో ఇలాగా ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాకపోతే దీంట్లో కొన్ని నెగిటివ్లు కూడా ఉంటాయి. ఈ నాన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసిక్గా కొంచెం వాళ్ళని కొంచెం ఆపుతారు. ఏమనంటే మరి ఫెడరేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి కదా అంటారు. సో బయట వాళ్ళకి కొంచెం అవకాశాలు తగ్గుతాయి వీళ్ళ వల్ల, ఫెడరేషన్ ఉండడం వల్ల. సో కొత్త టాలెంట్కి ఇందులో కొంచెం ఎంట్రీ స్లో ఉంటుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ చాలామంది ఫిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి అదొక ప్రాబ్లం. తర్వాత ఈ మెంబర్షిప్ ఫీజులు లాంటివి ఏమైనా ఉంటే అది కూడా ఒక రకంగా ఎఫెక్టే. ఇంకా ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతుంటాయి. ఇది బేసిక్గా ఇక్కడ ఈ ఎంటైర్ ఇష్యూ మొత్తానికి కూడా ఇదే రీజను, ఇంటర్నల్ పాలిటిక్స్. సో దాంట్లో లీడర్షిప్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ఎలక్షన్ కాంట్రవర్సీస్ ఉంటాయి, ఫేవరెటిజం ఉంటుంది, గ్రూప్ రైవలరీస్ ఉంటాయి. ఈ 4 ఇప్పుడు కనబడుతున్నాయి మనకి. తర్వాత ఫెడరేషన్స్ బేసిక్గా కొన్నింటిని యాక్సెప్ట్ చేయదు. అందులో మొదటిది బేసిక్గా ఇండిపెండెంట్ ప్రొడక్షన్స్, డిజిటల్ కాంటెంట్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, న్యూ డ్యాన్స్ స్టైల్స్, ఇలాంటి వాటిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. అదొక ప్రాబ్లం అయితే ఉంది. తర్వాత ఈ బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లు కొన్ని ఉంటాయి ఇందులో. సో అది కూడా ప్రాబ్లం. అంటే లైక్ ఇప్పుడు మెంబర్షిప్ అప్రూవల్స్ కానీ, కంప్లైంట్ హ్యాండ్లింగ్ కానీ, వెల్ఫేర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా స్లో ఉంటాయి దీంట్లో. క్రియేటివ్ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం అనుకున్నట్టు చేయడానికి ఉండదు. సో ప్రొడ్యూసర్లకి, ఫెడరేషన్లకి మధ్య కూడా చాలాసార్లు గొడవలు అవుతుంటాయి, అవి కూడా నడుస్తూ ఉంటాయి. సో కొంతమందికి వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళకి వర్క్ బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, నచ్చిన వాళ్ళకి వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయరు. ఎంట్రీ బ్యారియర్స్ ఉంటాయి, లైక్ మెంబర్షిప్ రిక్వైర్మెంట్స్, వెయిటింగ్ పీరియడ్స్, డాక్యుమెంటేషన్, రికమెండేషన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో లిమిటెడ్ ఆపర్చునిటీస్, ఎందుకంటే ఇండస్ట్రీ కొంచెం డౌన్ అయింది కాబట్టి ఈ మధ్య కాలంలో. సో బేసిక్గా ఇది ఎట్లా అంటే, ఇప్పుడు నేను కంపేర్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మా డాడీ ఆటో డ్రైవర్ కాబట్టి నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. లేరు, ఇప్పుడు చనిపోయారులేండి, కానీ అది ఇప్పుడు 2012లో చనిపోయారు, నాకు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయారు. సో అది వేరే విషయం. అయితే మా డాడీ ఆటో డ్రైవర్ కదా, సో ఆయన ఒక స్టాండ్లో ఉండేటోళ్ళు. అక్కడ వైజాగ్లో దొండపర్తి దగ్గర ఒక స్టాండ్ ఉంటుంది, ఆటో స్టాండ్. ఆ ఆటో స్టాండ్లో ఉంటారు. సో ఇప్పటికీ ఆటో స్టాండ్స్ అనేవి ఉంటాయి చాలా వరకు మీరు గమనించినట్టయితే. సో ఈ ఆటో స్టాండ్లో ఏమవుతుంటుంది, ఆ నియర్ బై అంటే అక్కడికి ఏవైతే బేరాలు వస్తాయో, ఆ జంక్షన్కి ఎవరైతే వస్తారో ఆటో ఎక్కడానికి,
సో వాళ్ళందరూ కూడా ఆ ఆటోలే ఎక్కాలి అన్నట్టు ఉంటుంది. బయట ఏవైతే రన్నింగ్ ఆటోలో లేదంటే బయట ఆటోలో ఏవో వస్తే వాటిని ఎక్కనియరు, బేసిక్గా వాటిని ఎక్కించుకోనివ్వరు. సో ఇది ఉంటుందన్నమాట జనరల్గా. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్ అంటే ఈ స్టాండ్ పర్సన్ వేరే స్టాండ్కి వెళ్తే అక్కడ వాళ్ళు కూడా ఎక్కనివ్వరు, ఎక్కించుకోనివ్వరు ప్యాసింజర్స్ని. ఎందుకంటే మా స్టాండ్లో ఉన్నాం కదా, స్టాండ్ ఇక్కడ ఉంది కదా, మరి ఇక్కడ ఆటోలు ఉంటాయి కదా, మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి, వీళ్ళకి బేరాలు ఎలాగ, మరి ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఉండడం వల్ల ఎంత కాదన్నా సరే కొంచెం ఆ ఇబ్బంది అయితే ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఈ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళు ఫెడరేషన్ తరపున వచ్చిన ఆపర్చునిటీస్లో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇండస్ట్రీ ఇప్పుడు బాగా స్లో అయిపోయింది బేసిక్గా, ఎందుకో తెలియదు. బిజినెస్ ఆపర్చునిటీస్ కొంచెం తగ్గిపోయి, సో ఎక్కడ పడితే అక్కడ రెమ్యునరేషన్లు అమౌంట్ తగ్గిద్దామని చెప్పి చూస్తున్నారు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిద్దామని చూస్తున్నారు. సో అలా చూడడం వల్ల ఇప్పుడు ఏంటంటే కొంచెం ఓవరాల్గా గట్టిగానే అది మరి నడుస్తుంది సిచ్యువేషన్. అంటే దానివల్ల అంటే గట్టిగా అంటే బ్యాడ్ టైం గట్టిగా నడుస్తుంది, అదే అన్నమాట పాయింట్. సో ఇలాగ ఈ ఫెడరేషన్లోనే స్టక్ అయిపోయి కూడా కొంతమందికి మైనసే. సో బయట ఉన్నవాళ్ళు కొంతమంది బాగానే ఉంటారు, ఇంకా లోపల ఉన్నవాళ్ళు కొంతమంది బాగుంటారు. అలాగనే బయట ఉన్నవాళ్ళు అందరూ బాగోరు, లోపల ఉన్నవాళ్ళు అందరూ బాగోరు, అదనమాట. అండ్ ఇన్కమ్ ఒక మంత్ ఒకలా ఉంటుంది, ఇంకో మంత్ ఒకలా ఉంటుంది. అండ్ ఫిజికల్ ఇంజురీస్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువ. అండ్ కెరీర్స్ అనేవి ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు. ఎందుకంటే జనరల్గా డాన్సర్స్ని బేసిక్గా మహా అయితే ఒక 10 ఏళ్ల వరకు తీసుకుంటారు, ఒక 20 ఏళ్ల నుంచి, ఒక 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో తీసుకుంటారు అంతే. లేదంటే పోనీ 20 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల వరకు తీసుకుంటారు, 15 ఏళ్ళే ఉంటుంది మేబీ కెరీర్. 35 దాటిన తర్వాత ఆ పర్సన్ అంత పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేయలేరు. అంటే అన్లెస్ వాళ్ళు బేసిక్గా పెద్ద పెద్ద హీరోలాగా డైట్లు మెయింటైన్ చేస్తూ మంచి మంచి కాస్ట్లీ వాటర్ బాటిల్స్ అవి తాగుతూ ఇలా ఉంటే తప్పిస్తే అలా చేయలేరు కదా. సో అది అమలు పని కాబట్టి వాళ్ళు ఎవరు కూడా 35 దాటిన తర్వాత అంత పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేయలేరు, సో వాళ్ళని తీసుకోరు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో స్కిల్, ఫిట్నెస్, మెయింటెనెన్స్ అన్నీ చేయాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు. సో సోషల్ సెక్యూరిటీ ఉండదు బయట, ఎందుకంటే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అంత ఎక్కువగా వర్క్ చేయవు కాబట్టి వీళ్ళకి. సో ఇలాగ బేసిక్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వీళ్ళందరికీ కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఫెడరేషన్ ఎందుకు నమ్ముకుంటారంటే ఈ ఫెడరేషన్లో పెద్ద పెద్దోళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి. ఈ పెద్ద పెద్దోళ్ళు ఫెడరేషన్లో ఉండడం వల్ల వాళ్ళని చూసి వీళ్ళు వస్తారు. అందుకే బేసిక్గా ఫెడరేషన్ ఫస్ట్ బేసిక్గా వీళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఫెడరేషన్ ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతుంది, ఇట్లా మీ పేరు మీద ఇట్లా ఒక అసోసియేషన్ పెడతాం, 2 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ పెడతాం, సో మోస్ట్లీ మీరే ఉంటారులేండి ఎందుకంటే మీకు సపోర్ట్ ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది అనమాట. ఇది బేసిక్గా ఇక్కడ కాన్సెప్ట్. సో ఫెడరేషన్ తాలూకా ఎంటైర్ స్టోరీ మీకు అయితే అర్థమైంది కదా ఇప్పటికీ. సో ఇప్పుడు బేసిక్గా ఈ శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ ఇష్యూ గురించి మాట్లాడుదాం. సో ఇప్పుడు ఈ జానీ మాస్టర్ వైఫ్ సుమలత ఎవరైతే ఉన్నారో ఆవిడ బేసిక్గా ఎప్పుడో ఖాళీ చేయాల్సి ఉంది. ఎందుకంటే అంటే ఖాళీ చేయాల్సిందంటే ఆవిడ రిజైన్ చేస్తారు బేసిక్గా. అండ్ ఈయన కూడా బేసిక్గా ఆయన పోస్ట్ ఏదైతుందో జానీ మాస్టర్ ఆయన కూడా రిజైన్ చేస్తారు, ఫెడరేషన్ యాక్సెప్ట్ చేసింది. బట్ ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు మొదలైంది అంటే ఫెడరేషన్ యొక్క అనుమతి లేకుండా బై ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి డిస్కస్ చేయడానికి అని చెప్పి ఒక బ్యాచ్ అంతా కూడా వెళ్ళింది. ఆ బ్యాచ్ బేసిక్గా వాళ్ళకి లీడర్గా జానీ మాస్టర్ని ఎంచుకున్నారు, సో శేఖర్ మాస్టర్ని ఎంచుకున్నారు. ఎందుకు శేఖర్ మాస్టర్ని వాళ్ళ లీడర్గా ఎంచుకున్నారు అంటే ఇండస్ట్రీలో బేసిక్గా అంటే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కలిసి స్టేజ్ల మీద డ్యాన్సులు వేసి ఉండొచ్చు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బయట మీడియా ముందు కనబడినప్పుడు నార్మల్గానే కనబడుతుండొచ్చు. కానీ ఇండస్ట్రీలో కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే, ఇది వాస్తవం అని నేను చెప్పను కానీ ఇండస్ట్రీలో కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే బేసిక్గా పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద పెద్ద సినిమాలలో ఓ పక్క శేఖర్ మాస్టరు, ఓ పక్క జానీ మాస్టర్, వీళ్ళు బేసిక్గా సమానంగా ఆపర్చునిటీస్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ లేకపోతే ఈ ఆపర్చునిటీస్ అన్నీ ఇతనికి వస్తాయి, ఈ పర్సన్ లేకపోతే ఈ ఇతర ఆపర్చునిటీస్ అన్నీ అతనికి వెళ్తాయి. సో ఇది బేసిక్గా ఇండస్ట్రీలో అందుకే ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికీ మధ్య పడట్లేదు, వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ లాంటిది నడుస్తుందని పాయింట్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ బేసిక్గా ఇప్పుడు ఇంకొకటి అందుకు మేబీ తీసుకెళ్ళి ఉండొచ్చు శేఖర్ మాస్టర్ని, లేదా రెండో ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ చాలా పెద్ద కొరియోగ్రాఫర్, సో అతనికి నేషనల్ అవార్డు అది కూడా వచ్చింది. సో ఆఫ్కోర్స్ అది వెనక తీసేసుకున్నారు, అది వేరే విషయం. సో బట్ స్టిల్ వచ్చింది కదా నేషనల్ అవార్డు అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద కొరియోగ్రాఫర్కి మనం సమానంగా వెళ్ళి మాట్లాడాలంటే ఆయనతో సమానంగా ఉన్న వ్యక్తి ఎవరొకరు ఉండాలి కదా అన్న పాయింట్ ఉంటుంది. సో శేఖర్ మాస్టర్ కూడా చాలా చాలా పెద్ద కొరియోగ్రాఫర్ మనకు అందరికీ తెలిసిందే. సో ఆ బేసిస్ మీద మేబీ అలా జరిగి ఉండొచ్చు, ఆయన తీసుకొని వెళ్ళి ఉండొచ్చు, శేఖర్ మాస్టర్ని ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు. సో ఒక 10 మంది ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా డాన్సర్స్. సో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి, అలాగే శేఖర్ మాస్టర్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చెప్పేది ఏంటి అంటే మీరు ఏదైనా చేయండి, బై ఎలక్షన్ చేసుకోండి, కండక్ట్ చేసుకోండి, కానీ ఇఫ్
ఫెడరేషన్ ఓకే అంటే చేసుకోండి, ఫెడరేషన్ లేదంటే వద్దు, ఫెడరేషన్ అనుమతితోనే ఏదైనా చేయండి అని చెప్తున్నారు. వాళ్ళ పాయింట్ అది. బేసిక్గా ఇదంతా కూడా సింపుల్గా డిస్కషన్ కోసం అని వెళ్ళారు, కాకపోతే అక్కడ పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి. సో ఒకరి మీదకి ఒకరు వెళ్ళిపోయారు కొట్టేసుకోవడానికి అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో అంటే శేఖర్ మాస్టర్, జానీ మాస్టరు జస్ట్ కేకలు వేసుకున్నారు, మా గట్టిగా మాట్లాడుకున్నారు, అదంతా జరిగింది. కానీ సో మిగతా వాళ్ళు కొంచెం వెళ్ళారు, కొంచెం ముందుకు వెళ్ళారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ కండక్ట్ చేయడం ఎందుకని చెప్పి అడగడానికి వెళ్ళినప్పుడు ఆ గొడవ పెద్దదైనప్పుడు ఆటోమేటిక్గా పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగా మారింది. కానీ ఎండ్ ఆఫ్ ది డే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, ఎందుకంటే కేసు ఏం ఫైల్ అవ్వలేదు, ఎవరిని కూడా అరెస్ట్ ఏం చేయలేదు, జస్ట్ దాన్ని అక్కడ సద్దుమణిగేలా చేసి ఆపేశారు. సో బేసిక్గా ఇది ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్ అయితే. సో శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ ఇద్దరిలో ఎవరు రైటు అంటే, జనరల్గా లాజికల్గా ఆలోచిస్తే శేఖర్ మాస్టర్ రైట్. ఎందుకంటే శేఖర్ మాస్టర్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ రైట్, శేఖర్ మాస్టర్ ఆయన సైడ్ ఉన్న వాళ్ళందరూ రైట్. ఎందుకంటే ఫెడరేషన్ యొక్క అనుమతి లేకుండా, ఛాంబర్ అనుమతి లేకుండా ఇట్లాంటివన్నీ కూడా జరగకూడదు అనమాట. ఈ బై ఎలక్షన్స్ అన్నీ కూడా కండక్ట్ చేయకూడదు. ఛాంబర్కి చెప్పి ఛాంబర్ పర్మిషన్తో, అదే ఫెడరేషన్ పేర్లు వేరు ఉంటాయి, ఫెడరేషన్ మెంబర్స్ కూడా ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. సో మేబీ ఇక్కడ ఫెడరేషన్ మెంబర్స్ ఎవరో లేరబ్బా, మేబీ రిగ్గింగ్ జరగచ్చుగా. సో ఆ పాయింట్ ఉంది అక్కడ. సో రిగ్గింగ్ చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి చూస్తున్నారన్న పాయింట్ ఉంది. సో అలాగే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టాలని ఇట్లా అనుకుంటున్నారు. సో ఈ బేసిక్గా ఈ ఫిల్మ్ అదే ఏదైతే ఉందో TFDA, సో ఇది ఎవరి కంట్రోల్లో అయితే ఉంటుందో ఆబ్వియస్లీ కొంత డాన్సర్స్ ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. అంటే లైక్ డాన్సర్స్, జూనియర్ డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, సో వీళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ అండర్లో ఉంటారనమాట. సో అందుకోసం బేసిక్గా మేబీ ఈ పవర్ కోసం చేసిన ప్రయత్నం, పవర్ కాపాడుకోవడానికో లేదా పవర్ మళ్ళీ తెచ్చుకోవడానికో చేసిన ప్రయత్నం ఇది. కాకపోతే అది ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో కనుక జరిగితే అందరూ ఓట్లేస్తారు కదా అనేది వీళ్ళ పాయింట్. సో అలాగే రేపొద్దున బేసిక్గా ఇప్పుడు ఈ అసోసియేషన్ మొత్తాన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫెడరేషన్ తీసిందే అనుకుందాం, ఫెడరేషన్ ఇంకా అసలు దీన్ని మేము అధికారికంగా గుర్తించట్లేదు, సో ఎవరు దాంతో మాకు సంబంధం లేదు, దాంట్లో ఉన్న వ్యక్తులతో మాకు సంబంధం లేదు, దాంట్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఏమంటారు పని ఉందా పోయిందా మాకు అనవసరం, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా లేదా మాకు అనవసరం, సో దాన్ని మేము తీసేస్తున్నాం అసలు మా ఫెడరేషన్ లిస్టులోంచి. సో డాన్సర్లు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మేము సెపరేట్గా ఒక అసోసియేషన్ పెడతాం, దాంట్లో చేరండి అని చెప్పింది అనుకోండి. సో అప్పుడు చేరేటోళ్ళు చేస్తారు. అప్పుడు బేసిక్గా వీళ్ళతో పాటు ఉండాలనుకున్న వాళ్ళు వీళ్ళతో పాటు ఉంటారు. కానీ జనరల్గా ఎవరిని కూడా ఈ కారణాల చేత ఫెడరేషన్ బ్యాన్ చేయకూడదు, బాయ్కాట్ చేయకూడదు. సో అందువల్ల ఏంటంటే ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది ఏంది, జానీ మాస్టర్కి బోర్డు పని ఉంటుంది. జానీ మాస్టర్ మీద ఎంత పెద్ద ఎలిగేషన్ పడింది సెప్టెంబర్ 2024లో, అంత పెద్ద ఎలిగేషన్ పడిన తర్వాత కూడా జానీ మాస్టర్ ఈజ్ డూయింగ్ వెరీ ఫ్యాంటాస్టిక్లీ. ఆయనకి చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి. అంత పెద్దది పడిన తర్వాత జనరల్గా ఆయన ఉండరు. ఎవరైనా ఒక చిన్న కొరియోగ్రాఫర్ మీద కనుక ఇలాంటి ఒక ఎలిగేషన్ పడితే, ఎలిగేషనో మరి ఏమో మనకు తెలియదు, అది వాస్తవమో కాదో మనకు ఐడియా లేదు, కానీ అదొకటి పడింది కదా, ఆ కేసు పడింది కదా, ఆ కేసు చిన్న కొరియోగ్రాఫర్ మీద పడితే ఈ పాటికి బలిచక్రవర్తి కంటే కిందకి వెళ్ళిపోను. బలిచక్రవర్తి పాతాళంలో ఉంటారు కదా, బలిచక్రవర్తిలో పాతాళానికి వెళ్ళిపోను అంటారు కదా. సో అట్లా అందుకే అంటున్నాను అనమాట. సో బలిచక్రవర్తి కంటే కిందకి వెళ్ళిపో అంటే అంత పాతాళానికి తొక్కేస్తారు అట్లాంటి కనుక పడితే. జానీ మాస్టర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ నోన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కనెక్టెడ్ టు సో మెనీ పీపుల్ కాబట్టి ఆయన కంటిన్యూ అవుతున్నాడు ఆయన ఇప్పుడు. సో పెద్దలో కూడా మనం చూసాం, ఆయన కొరియోగ్రఫీ అదిరిపోయింది కదా. సో ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే డాన్సర్లకే రంధ్రం. ఏం జరిగిద్దండి, ఎవరికి లాస్ అంటే డాన్సర్లకే లాసు. సో డైలీ వేజ్ వర్కర్స్ డాన్సర్లు అందరూ కూడా, సో వాళ్ళకే లాసు మొత్తం అంతా కూడా. సో ఇక్కడ బేసిక్గా ఇది మెయిన్ సమస్య. అండ్ ఈ మెయిన్ సమస్యకి వాళ్ళు పునాదులు వేశారు. ఈ జానీ మాస్టర్ ఏమంటున్నారు, మాకు అసలు ఫెడరేషనే వద్దు అని చెప్పేస్తున్నారు, ఫెడరేషన్తో మాకు సంబంధం లేదు అంటున్నారు. సో అని చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఇప్పుడు ఫెడరేషన్ బేసిక్గా దీన్ని కంప్లీట్గా ఫెడరేషన్ నుంచి తీసేస్తే, సో దీన్ని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటారు. అండ్ వీళ్ళకి పరిచయం ఉన్న డాన్సర్లని వీళ్ళందరినీ అక్కడే ఉంచుకుంటారు. సో వాళ్ళే వర్క్ ఇస్తామన్నట్టు చెప్తారు. కానీ అప్పుడు ఫెడరేషన్ అండర్లో ఏవైతే స్కీమ్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళు చేయలేరు కదా. ఫెడరేషన్ అండర్లో ఏవైతే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయో అవన్నీ వాళ్ళు ఇవ్వలేరు కదా. సో అది మరి చూడాలి మరి. అది ఇంకా వాళ్ళ వెనక నిలబడిన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు జానీ మాస్టర్ వెనక నిలబడిన వాళ్ళు. సో ఓవరాల్గా ఇది సిచ్యువేషన్. సో లీగల్గా, లాజికల్గా, ఎథికల్గా చూసుకుంటే ఈ శేఖర్ మాస్టర్ గ్రూప్ ఏదైతే ఉందో అది రైట్. ఎందుకంటే ఆల్రెడీ ఫెడరేషన్ అండర్లో ఉంది కాబట్టి ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఏదైనా జరగాల్సి ఉంటుంది. ఫెడరేషన్లో లేకుండా సెపరేట్గా బయట ఉందనుకోండి, ప్రాబ్లమే లేదు, ఎవరి మటుకు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు.
కాకపోతే దానికి బేసిక్గా మళ్ళీ ఆపర్చునిటీస్ కూడా ఇండివిజువల్గా ఎత్తుక్కోవాలి. సో అది టాలెంట్ బేసిస్ మీద ఉంటుంది. ఇదేంటంటే ఫెడరేషన్ బేసిక్ ఒక సంస్థ. సో సింపుల్గా ఇందాక చెప్పా కదా, ఒక ఆటో స్టాండ్ బేరాలన్నా అక్కడికి వస్తాయి. సో అట్లాగా ఆటో స్టాండ్లో ఉన్నోడికి ఎక్కించుకుంటారు అట్లా అనమాట. సో అలాగా సో ఈ బేసిస్ మీద ఉంటుంది. అది మనం ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎవరి కోసం జరుగుతుంది, ఎందుకోసం జరుగుతుంది అనేది మనకే ఐడియా లేదు పూర్తి స్థాయిలో. కాకపోతే ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో లాజికల్గా, ఎథికల్గా, మోరల్గా, లీగల్గా ఏది రైట్ అంటే ఇటు శేఖర్ మాస్టర్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ రైట్ అయితే వ్యాలిడ్ పాయింట్ ఉంది. సో జానీ మాస్టర్ బేసిక్గా అందుకే ఇవేం మాట్లాడట్లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే బేసిక్గా అవుట్ రైట్ మాకు ఫెడరేషన్ వద్దు అన్నట్టుగా ఉన్నారు ఆయన. సో అది మరి పాయింట్. సో మీకు అర్థమైందని అనుకోండి. ఇదంతా కూడా ఏంటంటే ఆ టీఎఫ్డిఏలో ఆధిపత్య పోరు కోసం, అంటే ఆ ఆధిపత్యం కోసం, ఓనర్షిప్ కోసం, దాని ఓనర్షిప్ కోసం అంతే. సో దానికోసం జరుగుతున్న పోరాటం ఇది. సో ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఒకవేళ వాళ్ళు గెలిచినా వీళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ 2 ఏళ్ళే, అంటే 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. సో ఈ 2 ఏళ్ళే ఉంటారు, అందులో 6 నెలలు అయిపోయింది మళ్ళీ. సో బై ఎలక్షన్స్ ఏముంది, ఇంకో 1.5 year తర్వాత మళ్ళీ మెయిన్ ఎలక్షన్స్ వస్తాయి. సో అట్లా ఉంటుంది. సో ఈ గ్యాప్లో ఎంతమందిని బేసిక్గా గ్యాదర్ చేసుకోగలరు అవతల వాళ్ళు అనేది మెయిన్ పాయింట్. సో అట్లా ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది అనమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఎండ్ ఆఫ్ ది డే కోల్డ్ వార్స్ అనేవి ఇండస్ట్రీలో ఉంటాయా ఉండవా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలే కోల్డ్ వార్స్ ఏమీ లేకుండా అందరూ హ్యాపీగా ఉంటారు కదా. సో మరి అలాంటప్పుడు కొరియోగ్రాఫర్స్ ఉంటారా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. కొరియోగ్రాఫర్స్ ఎందుకు కోల్డ్ వార్ ఉంటుంది, వాళ్ళకి ఎందుకు ఈగోలు ఉంటాయి అన్న పాయింట్ ఉంది. కానీ ఇప్పుడు బేసిక్ ఇక్కడ జరుగుతుంది అయితే మటుకు ఈగో ఇష్యూనే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకని ఇప్పుడు ఆగాలి అన్నట్టే ఉంది బేసిక్గా. సో అది మరి సిచ్యువేషన్. సో నాకైతే అలా అనిపిస్తుంది. బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ హ్యాపెండ్ లైక్ దిస్ వే ఆర్ నాట్. అంటే ఇలాగే జరిగిందని నేను చెప్పలేను 100%, ఎందుకంటే నేను వెళ్ళి చూడలేదు కాబట్టి. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇలా కూడా జరుగుతాయి, ఇలా జరిగే అవకాశాలు చాలానే ఉంటాయి. అది మరి ఇక్కడ మెయిన్ పాయింట్. సో దాట్స్ ఇట్ గైస్. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీ దృష్టిలో ఎవరు రైట్, శేఖర్ మాస్టరా లేదంటే జానీ మాస్టరా, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కూడా కారణం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.